కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే సీఎం విదేశాల్లో తిరుగుతున్నారని, మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టం పరిహారం చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు హరీష్ రావు. నా జిల్లా సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 21,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అదే రకంగా ఈరోజు జగిత్యాల జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, కొత్తగూడెం జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, దాదాపు 13-14 జిల్లాల్లో వడగళ్ల వాన వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇంత సీరియస్గా ఉంటే ముఖ్యమంత్రి ఏమో జపాన్లో తిరుగుతూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులేమో రైతులంటే పట్టింపు లేదు. అంటే ఇప్పుడు పంట పెట్టుబడి సహాయం, అది నాట్లు వేసేటప్పుడు వేయాల్సిన సహాయము కోతలకు వచ్చినా ఇంకా రైతు బంధు పడలే. ఇలా ఆల్రెడీ బారణ మందం వరి కోతలు అయిపోయినాయి. అయితే హరీష్ రావు ఆరోపణలు అర్ధరహితమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 23,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని చెప్పారు. పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పిన తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి విదేశాల నుంచి రాగానే పరిహారం అందిస్తామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు రైతులను మోసం చేసిందన్నారు మంత్రి తుమ్మల. ఈ రోజు వరకు 8,000 ఎకరాలు డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అంచనా మాత్రం 23,000 ఎకరాలని ఉంది. అది కూడా ఎస్హెచ్ఎస్ పంపించమని చెప్పాను. రేపు సీఎం గారు రాగానే ఏదైతే ప్రభుత్వానికి నివేదికలు వచ్చినాయో నివేదికల ప్రకారంగా అడగ పంట నష్ట పరిహారం చెల్లించడం జరుగుతుంది.